కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. అగ్నిగుండం దాటేందుకు టోకెన్లు తీసుకున్న భక్తులు అగ్నిగుండాన్ని దాటలేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లికార్జున మహాస్వామి వారి యొక్క జాతర ముగింపు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగినాయి. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా మాఘమాసంలో మాఘ శుద్ధ బహుళ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణోత్సవం చేసుకొని జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఉగాది రోజు బళ్ళు తిరుగుడ కార్యక్రమం చేసుకొని ఈ జాతర ప్రారంభమవుతుంది. జాతర సమయంలో ప్రతి ఆది బుధవారాలు భక్తులు అతి సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారిని సేవించి ధరిస్తారు. స్వామివారికి జాతర ముగింపు ఉత్సవాలు జరిగినాయి. ఈ యొక్క స్వామివారి యొక్క ఉండే మహిమ చాలా గొప్ప మహిమ. ఇక్కడ ఎవరైతే స్వామివారిని మనసారా సేవించి తరిస్తారో ఆ మల్లన్న స్వామి అందరినీ ఆదుకుంటాడు. కావున భక్తులందరూ కూడా భక్తి తన్మయత్వంతో స్వామివారి అగ్నిగుండంలో నడచడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇటు మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించి పుణ్యతుల కారణం కోరుచున్నాము. క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో ప్రారంభమై నిన్న పెద్దపట్నం విజయవంతంగా జరిపి నేడు అగ్నిగుండ ప్రవేశంతో జాతర మహోత్సవం ముగిసినది, విజయవంతంగా ముగిసింది. ఇట్టి కార్యక్రమం నందు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇట్టి భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన పోలీస్ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, విద్యుత్ సిబ్బంది మరియు మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. టికెట్లు ఇస్తే మేము స్నానం చేసి వచ్చినాం. మేము వచ్చేవరకు ఏం చేస్తున్నారంటే టికెట్లు లేని వాళ్ళని అగ్నిగుండానికి పంపించి టికెట్లు వెనుకబడిపోయినాం సార్. మాది జిల్లా కరీంనగర్ మండలం చొప్పండి విలేజ్ చాకుంట. పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు